పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టినట్టుగా తయారైంది టర్కీ పరిస్థితి. భారత్కు వ్యతిరేకంగా చేసిన సహాయాన్ని మరిచిన తుర్కియా దాయాది పాకిస్తాన్కు అడుగులకు మడుగులొత్తుతుంది. ఇస్లామిక్ రాజ్యాలు ఒక్కటన్నట్టుగా బిహేవ్ చేశాయి. ఆఖరికి చేయందించిన సాయాన్ని మరిచిన ఆ టర్కీ తన ఆయుధాలతో సాయం చేసిన చేతులనే నరికేయాలనుకుంది. కానీ ప్రకృతి ప్రకోపానికి గురికాక తప్పలేదు. భారీ భూకంపంతో టర్కీ వణికిపోయింది. టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.2గా నమోదైంది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరిగింది. కులుకు ఈశాన్యంగా 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ విభాగం AFADA వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం 1.51 గంటల సమయంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో కూడా ప్రకంపనలు సంభవించాయి. గ్రీస్లోని ఫ్రై సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇది జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూకంపాలు సంభవించే దేశాల్లో తుర్కియే ఒకటి. 2023 ఫిబ్రవరిలో సంభవించిన భూకంపం సిరియాలలో వినాశనం సృష్టించింది. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. కేవలం తుర్కియాలోనే 59,000 మంది మృత్యువాత పడగా సిరియాలో దాదాపు 8,000 మంది మరణించారు. ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన టర్కీకి తగిన శాస్త్ర జరిగిందంటున్నారు నెటిజన్లు. మొదటి నుండి పాకిస్తాన్కు వత్తాసు పలుకుతూ ఇండియాపై కక్ష పెట్టుకుంది. పాక్ పీఎం తమకు ఆత్మీయ స్నేహితుడంటూ టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్ చేసిన కామెంట్స్ వేడి చల్లారక ముందే ప్రకృతి పగబట్టింది. భూకంప విధ్వంసంతో అతలాకుతలం చేసింది. దీంతో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఎవరు చేసిన కర్మను వారే అనుభవించాలనే ట్యాగ్ లైన్ జోడించి టర్కీపై సెటైర్లు వేస్తున్నారు.